ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రస్తుత చింపునాములు మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. ప్రియులారా, మరి ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చేరువలోనికి దేవుడు మమ్మల్ని నడిపించినందుకు దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరి ఈరోజు మనం నేర్చుకునే అంశము మనిషి జన్మతః పాపి కాదు. ఎపిసోడ్ నెంబర్ 11, ఎపిసోడ్ నెంబర్ 11. ఈ ఈ 11లో మనం నేర్చుకునేది ఏంటంటే, తండ్రుల పాపానికి పిల్లలు నరకానికి వెళ్ళరు. తండ్రులు చేసిన పాపానికి పిల్లలు నరకానికి వెళ్ళరు. దాంట్లో పార్ట్ 1, తండ్రులు చేసిన పాపానికి పిల్లలు నరకానికి వెళ్ళరు, పార్ట్ 1 అనేది నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, మరి మనం గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, తండ్రులు పిల్లల కొరకు, పిల్లలు తండ్రుల కొరకు చావకూడదు. ప్రతి మనిషి తన పాపముల కొరకు తానే చావవలన సంగతిని మనం నేర్చుకున్నాం గతంలో. ప్రియులరా, మరి మనం దానికి సంబంధించిన 2 రిఫరెన్స్లు మనం చదువుకున్నాం. రెండవ దినవృత్తాంతాలు 2, 25వ అధ్యాయం 4వ వచనం. అయితే తండ్రులు పిల్లల కొరకు, పిల్లల తండ్రుల కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపము కొరకు తానే చావవలనని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లు యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపకూడదు. ఎందుకంటే తండ్రులు చేసిన పాపం కోసం పిల్లలను చంపకూడదు అనేది యెహోవా ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి అక్కడ వ్యాజ్యము జరిగినప్పుడు, తీర్పులు తీర్చేటప్పుడు పిల్లల్ని చంపలేదు అనేసి అక్కడ రాయబడి ఉంది. అలాగే ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనంలో కూడా పాపము చేయువాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయడు, కుమారుని యొక్క దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుడి నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టిని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును అనేసి అక్కడ రాయబడి ఉంది. ఇది మనం గతంలో నేర్చుకున్నాం. తండ్రుల పాపము పిల్లల మీదకి రాదు అనేసి నేర్చుకున్నాం. అయితే ప్రియులరా, మరి మనం చూస్తే మరి అలాగైతే తండ్రులు చేసిన పాపమును బట్టి వారికి పుట్టిన పిల్లలు చనిపోయిన సందర్భాన్ని బైబిల్లో ఎందుకు రాయబడి ఉంది అనేసి ప్రశ్న వేస్తారు. బైబిల్లో రాయబడి ఉందంట, ఎందుకు రాయబడి ఉంది అని ప్రశ్నిస్తారు. మనం మిమ్మల్ని హేతువుడికి ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పబద్దులమై ఉన్నాము. మరి ఆ సందర్భాలు ఎక్కడున్నాయి ఏంటి అనేసి మనం చూసుకుందాం. ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఆ సందర్భాలు. మొట్టమొదట దావీదు చేసిన పాపాన్ని బట్టి ఉరియా భార్య దావీదుకు కన్న బిడ్డను యెహోవా మొత్తినందున అది చనిపోయింది అనేసి బైబిల్లో రాయబడింది. రెండవది ఏంటంటే, సౌలు యెహోవా ఆజ్ఞలను అతిక్రమించటం వలన సౌలును అతని కుమారులు చనిపోవటాన్ని గురించి బైబిల్లో రాయబడింది. సౌలు పాపం చేశాడు, ఆజ్ఞను అతిక్రమించాడు, కానీ సౌలు అతని కుమారులు చనిపోవటాన్ని గురించి బైబిల్ రాయబడింది. మూడో పాయింట్ ఏంటంటే, గెహాజీ తప్పు చేసినప్పుడు ఏలిషా గెహాజీతో అంటున్నాడు, కాబట్టి నయమానుకును కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనై కుష్టము కలిగి ఏలిషా ఎదుటి నుండి బయలు వెళ్ళను. చూడండి, గెహాజీ తప్పు చేస్తే ఏలిషా అంటాడు, నీకు నీ సంతతికి ఆ కుష్టి అంటుంది అనే సర్వకాలం అంటుంది అని చెప్తున్నాడు. ఇది ఎట్లా? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. కాబట్టి ప్రియులరా, మరి మనం గత క్లాసులో నేర్చుకున్న దానికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంది. ఇది నిజమైన తండ్రులు చేసిన పాపానికి వారి పిల్లలకి శారీరకంగా చనిపోయారా, లేకపోతే చనిపోయి ఆత్మ నరకానికి వెళ్ళిందా? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దావీదు చేసిన పాపాన్ని బట్టి ఉరియా భార్య దావీదునకు కన్న బిడ్డను యెహోవా మొత్తినందున అది బహుగా జబ్బుపడి చనిపోయాను. మరి యెహోవా ఉరియా భార్య దావీదు కన్న బిడ్డను మొత్తినందున అది చనిపోయింది కదా. మనం ఒక ప్రశ్న వేసుకుందాం, తప్పు చేసింది ఎవరు అంటే, దావీదు బెర్షెబాలు తప్పు చేస్తే దేవుడు ఉరియా భార్య దావీదు కన్న బిడ్డను ఎందుకు మొత్తాడు? తండ్రుల పాపం తండ్రులు పాపం చేస్తే పిల్లలకు మరణశిక్ష విధించకూడదని ఉంది కదా. మరి ఇక్కడ దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు? ఇది మనకి ఒక ప్రశ్న కింద ఉంది. అలాగే
మనం పరిశీలన చేస్తే నాతాను దావీదుతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీవు యెహోవా మాట తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసేటివి గనక హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి తన భార్యను నీకు భార్య ఉన్నట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి అనేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా, మరి సమూయేలు రాసిన 2వ గ్రంథము 12 అధ్యాయం 13 నుంచి 18 వరకు చదివితే అక్కడ దావీదు అంటున్నాడు, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించను అంటాడు. నీవు అసలు చనిపోవాలి కానీ నువ్వు చావుకున్నట్లు యెహోవా నీ పాపాన్ని పరిహరించాడు. అయితే ఈ కార్యము వలన, నువ్వు చేసిన కార్యము వలన ఏం జరిగిందంటే, కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులు నీకు గొప్ప హేతువు కలిగజేసితివి. ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు, యెహోవాను దూషించడానికి ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలిగజేశావు. కనుక ఏం జరుగుద్దంటే, నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత 16-17 వచనాల్లో, యెహోవా ఉరియా భార్య దావీదు కన్న బిడ్డను మొత్తినందున అది బహుగా జబ్బుపడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి వెళ్ళి రాత్రి అంతయు నేల ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చింది, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకుండెను. మరి 18వ వచనం, 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతన్ని మాట్లాడినప్పుడు అతడు మాట వినక ఉండెను అనేసి, చనిపోయినప్పుడు మాట వినకున్నాడు, ఇప్పుడు చనిపోయిందని చెప్తే ఏమైనా చేసుకుంటాడేమో వాళ్ళు తెలపడానికి వెళ్తారు. ఏదేమైనప్పుడు కూడా దావీదు తప్పు చేస్తే దావీదు బిడ్డ చనిపోవటం అనేది ఎందుకు జరిగింది? అలాగే సమూయేలు గురించి మనం ఆలోచిస్తే అలాగే మరొక సందర్భాన్ని మనం చూద్దాం. సౌలు యెహోవా ఆజ్ఞను అతిక్రమించటం వలన సౌలు అతని కుమారులు చనిపోవటం అనేది జరిగింది. సౌలు రాజు, ఆయన యెహోవా ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు ఫలానా పని చేయి అంటే ఆ పని చేయలేదు. ఆ పని చేయక తిరిగి నేను దేవుని పనే చేశాను, దేవుడు చెప్పిందే చేశానని దేవుని మీద చెప్పడం అనేది జరిగింది. అయితే ఆ పరిస్థితుల్లో, ఆ సందర్భంలో మరి సౌలు యెహోవా ఆజ్ఞను అతిక్రమించటం వలన సౌలు అతని కుమారులు ఎందుకు చనిపోయారు? సౌలు యెహోవా ఆజ్ఞను అతిక్రమిస్తే సౌలు మాత్రమే చనిపోవాలి కదా, అతని కుమారులు ఎందుకు చనిపోయారు? ఇది ప్రశ్న అనమాట. అయితే ఇక్కడ సమూయేలు సౌలుతో చెప్తున్న మాట ఏంటంటే, 2వ సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథము 28-15 వచనాల్లో ఈ సందర్భంలో మనం చూస్తే, మరి సమూయేలు చెప్తున్నాడు సౌలుతో, రేపు నీవును నీ కుమారులు నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పాడు. సౌలుతో సమూయేలు చెప్తున్నాడు, నీవు నీ కుమారులు నాతో కూడా ఉంటారు అనేసి చెప్తూ ఉన్నాడు. అయితే ఈ మాటలు సమూయేలు సౌలుతో ఎందుకన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు మనము తెలుసుకుందాం. ఎందుకన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు, నీవు నీ కుమారులు నాతో కూడా ఉంటారని ఎందుకన్నాడు అనేసి మనం తెలుసుకుందాం. సౌలుతో సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, సౌలుతో యెహోవా దేవుడు సెలవిచ్చాడు ఏంటంటే, అమాలేకీయులు ఇశ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకం ఉంది. దేవుడు అంటున్నాడు, అమాలేకులు ఇశ్రాయేలీకి చేసినది నాకు జ్ఞాపకం ఉంది, కాబట్టి నీవు పోయి కనికరింపకుండా అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పిల్లలనేమి, మరి ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధభములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగిందంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాడు. దేవుడు చెప్తే సౌలు అమాలేకీయుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకున్నాడు. జనులందరినీ కత్తి చేత నిర్మూలనము చేశాడు. అయితే జరిగింది ఏంటంటే, జనులు కూడి అగగును, గొర్రెలను, ఎడ్లను, కొవ్విన గొర్రెలను మొదలైన మంచి వాటిని నిర్మూలనము చేయక కడగా నుంచి
పనికి రాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేశాడు. కడగా ఉంచాడంట, పక్కన పెట్టాడు. దేని పక్కన పెట్టాడు? గొర్రెలను, ఎడ్లను, కొవ్విన గొర్రెలనంట మొదలగు మంచి మంచి అన్నీ తీసి పక్కన పెట్టాడంట. నీచ పశువులు పనికి రాని వాటిని ఏం చేశాడు? చంపేశాడు. అయితే అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకి ప్రత్యక్షమైందంట. ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. ఏంటి సౌలు యెహోవా వాక్కు సమూయేలుకి వచ్చింది అంటే, యెహోవా వాక్కు సౌలు గురించి సమూయేలుకి వచ్చిన యెహోవా వాక్కు ఏంటంటే, సౌలు నన్ను అనుసరింపక వెనుదీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఏంటంట? సౌలు నన్ను అనుసరించలేదంట, నా ఆజ్ఞలను గైకొనలేదు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. అయితే సమూయేలు సౌలు దగ్గరికి వచ్చాడు. అప్పుడు సౌలు సమూయేలుతో, దేవుడు చెప్పాడు సమూయేలుని పిలిచి, తర్వాత ఆ రాత్రంతా దేవునికి ప్రార్థన చేశాడు. పొద్దున్నే సౌలు దగ్గరికి వచ్చాడు సమూయేలు గారు, ప్రవక్త గారు. అప్పుడు యెహోవా ఆజ్ఞలను నేను నెరవేర్చాను అంటున్నాడు. నెరవేర్చిందంటే సమూయేలు అంటున్నాడు, అలాగైతే నాకు వినపడుతున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాను. ఎక్కడివి అని అడిగితే, యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలన చేయము, వారు లయమోగు వరకు వారితో కూడా యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుకు యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడితివని ఆయన దృష్టికి కీడి చేసివని సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వల్ల యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వల్ల ఆయన సంతోషించిన ఆలోచించుము. బళ్ళు అర్పించటి కంటే ఆజ్ఞను గైకొనిటియు, పొట్టేళ్ల కొవ్వులు అర్పించటి కంటే మాట వినిటియు శ్రేష్టము కదా. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుటేను పాపముతో సమానము. మూర్ఖత అగపరచుట, మాయా విగ్రహములను, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞ నీవు విసర్జించితివి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా అనేసి విసర్జించాడు అని చెప్పేసి అదే సందర్భంలో చెప్తున్నాడు, రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అనేసి సౌలుతో సమూయేలు చెప్పినట్ల సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే సౌలు తప్పు చేస్తే ఎవరెవరు చనిపోయారంటే సౌలు మాత్రమే కాక సౌలు కుమారులు కూడా చనిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి ఒకసారి ఆలోచించండి. ఈ సంగతులన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో 1 నుంచి 5 వరకు అక్కడ రాయబడి ఉన్నాయి. అలాగే మొదటి సమూయేలు 15వ అధ్యాయం 8వ వచనంలో కూడా రాయబడి ఉంది. 8, 9, 10, 11 వచనాల్లో రాయబడి ఉంది. అలాగే మొదటి సమూయేలు 15వ అధ్యాయం 13 నుంచి 23 వచనాల్లో కూడా అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మొదటి సమూయేలు 28వ అధ్యాయము 6 నుంచి 14 వచనాల్లో మనం పరిశీలన చేస్తే, మరి సౌలు దేవుని ఆజ్ఞను అనుసరించకపోవటం వలన ఏం జరిగిందంటే, సౌలుని తిరస్కరించడం అనేది జరిగింది. అప్పుడు సౌలు యెహోవా వద్ద విచారణ చేసేటటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎవరెవరి ద్వారా చేస్తున్నాడంటే, సౌలు స్వప్నాల ద్వారానైనాను, ఊరిముల ద్వారానైనాను, ప్రవక్తల ద్వారానైనాను ఆయన ప్రయత్నం చేస్తుంటే దేవుని చిత్తాన్ని మరి ఆయనకి తెలియపరచబడలేదు. దేవుడు మాట్లాడలేదు, ఎవరి ద్వారా కూడా దేవుడు మాట్లాడలేదు. ఆ మాటలు సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 28వ అధ్యాయం 6 నుంచి 14 వచనాల్లో రాయబడి ఉన్నాయి. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నములు సౌలు యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నముల ద్వారానైనాను, ఊరిముల ద్వారానైనాను, ప్రవక్తల ద్వారానైనాను ఏమీ సెలవీయక ఉండెను. మరి ఏమి సెలవిపోతే సౌలు ఏం చేశాడు? మళ్ళీ మరొక ప్రయత్నం చేశాడు. ఏంటంటే, కర్ణపిశాచి పట్టిన వాళ్ళ ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే సౌలు తన సేవకుల్ని
సేవకులకు ఇలా ఆజ్ఞాపించాడు. ఏంటి ఆజ్ఞాపించాడు అంటే మొదటి సమయాల గ్రంథము 28వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే సౌలు సౌ అప్పుడు సౌలు అంటున్నాడు, నా కొరకు మీరు కర్ణపిశాచి గల ఒక స్త్రీని కనుగొనిడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞగా వారు చిత్తము అనేసి వాళ్ళు ఒక ఒక కర్ణపిశాచి పట్టిన స్త్రీ ఫలానా దగ్గర ఉంది అని చెప్తున్నారు. ఎక్కడుందంటే ఎందోరులో కర్ణపిశాచి గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పారు. చెప్తే అప్పుడు సౌలు ఏమంటాడు, కాబట్టి సమయాలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం, కాబట్టి సౌలు మారు వేషము ధరించుకున్నాడు. చూడండి, మారు వేషము ధరించుకుని వేరు బట్టలను తొడుక్కుని 2 మనుషులను తన వెంట పెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణపిశాచి ద్వారా నాకు శకునములను చెప్పి నాతో మాట్లాడుటకే నేను నీతో కూడా చెప్పు వారిని రప్పించమని కోరారు. కర్ణపిశాచి దగ్గరికి వచ్చి నేను ఎవరినైతే చెప్తానో వాళ్ళనే వాళ్ళు నాతో మాట్లాడటానికి నువ్వు వాళ్ళని రప్పించు అనేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 9వ వచనం, సమయాలు మొదటి గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం, ఆ స్త్రీ చెప్తుంది, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలియదా, తెలిసినది కాదా? సౌలు చేపించాడు కదా ఒకప్పుడు, అంటే కర్ణపిశాచికి పట్టినటువంటి స్త్రీలని మరి చంపి దేశంలో ఉండకుండా వాళ్ళు నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. అది జ్ఞాపకం చేస్తుంది, అయ్యో సౌలు మామూలుడు కాదు అని చెప్తుంది. ఏంటంటే ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది, ఈయన సౌలు అని తెలవక సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణపిశాచి గల వారిని, చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలన చేసిన కదా. నీవు నా ప్రాణము కొరకు ఉరికి నాకు మరణమే రప్పించుదు అని అతనితో నేను, నాకు మరణమే వస్తుంది ఆయన తెలిసిందంటే అని అంటే ఆ సౌలు అంటున్నాడు 10వ వచనంలో, యెహోవా జీవము తోడు దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రము రాదనను యెహోవా నామమున ప్రమాణం చేస్తున్నా, నీకు శిక్ష వేయను, ఎందుకంటే నేనే సౌలు కదా, నేనెందుకు శిక్ష వేస్తాను అనే పరిస్థితుల్లో ఆయన ధీమాతో ఆ మాట యెహోవా నామం ప్రమాణం చేస్తున్నాడు. అలాగే 11, 12 వచనాల్లో ఆ స్త్రీ నీతో మాట్లాడేందుకు నేను ఎవరిని రప్పించవలనని అడుగ్గా అతడు సమూయేలును రప్పించాలన్నాడు. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేక వేసి అంటుంది, అవును నువ్వు సౌలువే, నువ్వు నన్నెందుకు మోసపుచ్చితివి అని సౌలుతో అంత, నువ్వు సౌలువే, నన్నెందుకు మోసపుచ్చుతున్నావు అనే అంటుంది. అప్పుడు 13వ వచనం, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమీ కనపడుతున్నదని ఆమెను అడగ్గా ఆమె, దేవతల్లో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుతున్నాను. దేవతల్లో నుండి ఒకడు భూమిపై నుండి పైకి వస్తున్నాడు, భూమిలో నుండి పైకి వస్తున్నాడు, దేవతల్లో నుండి ఒకడు అని నేను చూసి తినన్నాడు. అప్పుడు 14వ వచనం, అందుకు అతడు అంటే సౌలు ఏ రూపంలో ఉన్నాడనే దాన్ని అడుగునందున అది దుప్పటి కప్పుకొని ముసలివాడొకడు పైకి వచ్చుతున్నాడని అడగ్గా సౌలు అతడు సమూయేలనే తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేశాను. 15వ వచనం, సమూయేలు అన్నాడు, నన్నెందుకు, సౌలుతో మాట్లాడుతున్నాడు, నన్నెందుకు పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలుని అడగ్గా సౌలు అంటున్నాడు, సౌలు ఏమంటాడు, నేను బహుశ్రమలలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధముకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా నైనను స్వప్నముల ద్వారా నైనను నాకేమీ సెలవీకి ఉన్నాడు, కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పటికై నిన్ను పిలిచితినను. నేను చేయవలసిన దాన్ని నువ్వు నాకు తెలియజెప్పాలి, అందుకనే నేను పిలిచాను. ఎక్కడి నుంచి పిలిచాడు? చనిపోయినప్పటికీ లేడు, భూమి మీద లేడు. భూమి మీద లేకపోతే కర్ణపిశాచి ద్వారా మళ్ళీ సమూయేలుని పిలిచి సమూయేలుతో అంటున్నాడు, నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పటికి నిన్ను పిలిచిత్తుని అన్నాడు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, ఏమంటాడు, యెహోవా నిన్ను ఎడబాసి, 16వ వచనం, అందుకు సమూయేలు యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా
నన్ను అడుగుట వలన నీకేమి ప్రయోజనము? యెహోవాయే నీకు పగవాడుగా ఉన్నాడు, నేనేం చేయగలను? నీకేం ప్రయోజనము? 17వ వచనం, యెహోవా తన మాట తన పక్షమున నెరవేర్చుతున్నాడు, నా ద్వారా ఆయన సెలవిచ్చుతున్నట్టు నీ చేతిలో నుండి నీ రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. నీ నీ చేతిలోంచి నీ రాజ్యాన్ని తీసేశాడు, మరి దావీదుకి ఇచ్చేశాడు. 18వ వచనం, యెహోవా ఆజ్ఞ నీవు లోబడక అమాలేకీయుల విషయంలోనూ ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయి దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారముగా చేస్తున్నాడు. నువ్వు చేసిన తప్పేంటి అంటే అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైనటువంటి దేవుని తీక్షణమైన కోపాన్ని నెరవేర్చలేదు. అందుకనే దానిని బట్టి నీకు చెప్పాడో పని, నువ్వు ఆ పనిని జరిగించలేదు, దానిని బట్టి నీకు ఈ వేళ ఈ ప్రకారముగా జరుగుతున్నది అని చెప్తా ఉన్నాడు. అలాగే మనం చూసుకుంటే 18వ వచనం, యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చక పోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. 19వ వచనం, యెహోవా ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును, నిన్నును ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. ఫిలిష్తీయుల చేతికి అప్పగించేస్తాడు. యెహోవా ఇశ్రాయేలీల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును, రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని. ఫిలిష్తీయుల చేతికి అప్పగించే ఏమవుతారు? చనిపోతారు. నువ్వు చనిపోతావు, నీ కుమారులు చనిపోతారు. మరి చనిపోయి ఎక్కడికి వెళ్తారంటే నీవును నీ కుమారులు కూడా నాతో ఉందిరని సౌలుతో చెప్పాడు, సమూయేలు చెప్పాడు. మనం వేసుకుందాం. సౌలు యెహోవా ఆజ్ఞను అతిక్రమిస్తే సౌలును అతని కుమారులు ఎందుకు చనిపోయారు? అసలు సౌలు కుమారులు ఎందుకు చనిపోయారు? అతిక్రమించింది సౌలే కదా, ప్రశ్న కదా, మన ముందు ప్రశ్న ఉంది కదా. మరి ఇది ఎట్లా నేర్చుకోవాలి? దీని అర్థం ఎలా మనకు కావాలి? బైబిల్లో ఒక దగ్గర తండ్రులు పాపం పిల్లల మీద మోపకూడదు. తండ్రులు పాపం చేస్తే తండ్రికే మరణశిక్ష విధించాలి. పిల్లల పాపం తండ్రుల మీదకి, తండ్రుల పాపం పిల్లల మీదకి మరి రాదు అని చెప్పినటువంటి బైబిల్లో ఇక్కడ తండ్రులు చేసిన పాపానికి పిల్లలు ఎందుకు చనిపోయారు? ఇది మన ముందున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. దీన్ని కూడా మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. దీని ఆన్సర్ మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రియులరా, మరి మరొక సంగతి ఏంటంటే నయోమానుకి కలిగిన కుష్టము గెహాజీకి అతని సంతతికి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే గెహాజీ తప్పు చేశాడు, గెహాజీకి అతని సంతతికి కూడా మరి ఆ కుష్టం అనేది వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది మనం చూస్తే ఎలీషా గెహాజీతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, కాబట్టి నయోమానుకు కలిగిన కుష్టము నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండినని చెప్పగా వాడు మంచు వలె తెల్లనై కుష్టము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాడు. చూడండి, గెహాజీతో ఎలీషా చెప్తున్నాడు ఏంటి? నయోమోనికి కలిగిన కుష్టి నీకు నీ సంతతికి సర్వకాలము అంటి ఉండున్నాడు. తప్పు చేసిందేమో గెహాజీ, అయితే నయోమోనికి అతని సంతతికి సర్వకాలం ఉండటం ఏంటి? మరి ఇక్కడ మనం చూస్తే ఏలియా ఒక ప్రవక్త. అలాగే గెహాజీ ఎవరంటే ప్రవక్తల శిష్యుడు. నయమాన్ ఎవరంటే కుష్ఠరోగి, అతడే సిరియా రాజు. మరి మనం చూసుకుంటే రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో మరి 7 మార్లు మునగగా అతడు పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడయ్యాను. చూడండి, అతని దేశంలోంచి కుష్ఠరోగాన్ని తగ్గించుకుంటానికి వచ్చాడు. మొట్టమొదట ఎలీషా అన్నాడు, యోర్దాను నదులు 7 మార్లు మునుగు అంటే, మా దేశంలో నదులు లేవా, ఇక్కడికి వచ్చి ఇందులో మునగాల అని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితుల్లో అతను మరి ప్రవక్త ఏదైనా గొప్ప పని ఏమంటే చేసేవాళ్ళం కదా, మరి ఇది చాలా అల్పమైన పని కదా, చేతి ఏమవుద్దంటే అప్పుడు వెళ్ళి మునుగుతాడు. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగ్గా అతడు దేహము పసిపిల్లవాని దేహము వల్ల అయింది. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని వద్దకు వచ్చాడు.
వచ్చి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలీలలోనున్న దేవుడు తప్ప మరి లోకమందు ఏ దేవుడును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అని దేవుని గురించి చెప్పుకున్నాడు. ఇప్పుడు నీవు నీ దాసుడు అయిన నా యొద్ద బహుమానము తీసుకునవలసినదని అతను చెప్పాడు. నీ దాసుడు నా దగ్గర బహుమానం తీసుకొని నేను బహుమానం ఇస్తాను, ఎందుకంటే నన్ను బాగు చేసావు కదా అనేసి బహుమానం ఇవ్వాలని ప్రయత్నం చేశాడు. అప్పుడు 19వ వచనం చూస్తే అప్పుడు మనం చూస్తే చూద్దాం. నయమాను అతని ఏలిషా అంటున్నాడు, ఎవరిని సన్నిధి నీకు బహుమానం ఇస్తాను అని అంటే నయమానుతో ఏలిషా అంటున్నాడు, ఎవరిని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలీలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకున్ననే చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలను, అతడు ఒప్పుకొని పోయాను. చూడండి, నయమాను అంటే ఏలిషాను ఎంతో బతిమాలాడంట బహుమానం తీసుకొని. ఆయన ఒప్పుకోపోయాడంట, వద్దు అన్నాడు. అయితే 19వ వచనం, ఏలిషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవు ఇచ్చాను. అతడు ఏలియా వద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను. చాలా నెమ్మది పొందెళ్ళు అని ఏలిషా చెప్పినప్పుడు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అయితే 20వ వచనంలో, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనంలో, అంతటా దైవజనుడైన ఏలియాకు సేవకుడు గెహాజీకి ఆయన మైండ్లో సైతాన్ని పట్టేసింది, ఒక పురుగు తిరిగింది. ఏంటి సిరియా, ఇక్కడ వాడు ఏమనుకుంటున్నాడు, ఏలిషా అంతటా దైవజనుడైన ఏలిషాకు సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయినా కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని వద్ద ఏదైనా తీసుకుందునని నిన్ను చూడండి. నా యజమానికి ఆ మనసు లేదు, నాకైతే మనసు ఉంది, కాబట్టి నేను పరిగెత్తుకుపోయి ఏదైనా తీసుకుంటాను అనేసి అనుకున్నాడు. అనుకుని 21వ వచనంలో, నయమాను కలుసుకునిటికై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగెత్తుకుని వచ్చి వారిని చూసి రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అందుకు అతడు క్షేమమని చెప్పాను. 22వ వచనం, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, చూడండి, నా యజమానుడు ఎవరు, ఏలిషా, ఆయన నాతో వర్తమానం పంపించాడు. ఏంటి అంటే, ప్రవక్తల శిష్యుల్లో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే నా యొద్దకు వచ్చారు ఇప్పుడు. కనుక నీవు వాని కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తులు బట్టలను దయచేయమని సెలవిస్తున్నాడు. నా యజమానుడు సెలవిస్తున్నాడు, 2 మణుగులు వెండి 2 దుస్తులు బట్టలు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ప్రవక్తల శిష్యుల్లో 2 యవనస్తులు నా దగ్గరకు వచ్చారు, కాబట్టి నువ్వు వెళ్ళి పట్టరా అని నాతో చెప్పాడు అనేసి చెప్తున్నాడు. అప్పుడు నయమాను ఏం చేశాడు, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకున్నామని బతిమాలుతున్నాడు. రెట్టింపు తీసుకో, 2 సంచుల్లో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారితో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని తీసుకుని పోయి ఏమైంది, ఎక్కడికి తీసుకెళ్లారు, గెహాజీ ఇంట్లో దాచిపెట్టాడు. చూద్దాం, 2వ రాజులు 5వ అధ్యాయం 24వ వచనం, మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకుని ఇంట్లో దాచి వారికి సెలవేగా వారు వెళ్ళిపోయారు. అవన్నీ తీసుకున్నారంటే ఇంట్లో దాచిపెట్టాడు. అయిపోయింది కదా, మీకు సెలవు, వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారు ఇంట్లో దాచిపెట్టాడు కదా, ఏలిషా దగ్గరికి వచ్చాడు. ఏలిషా దగ్గరికి వస్తే ఏలిషా గెహాజీతో అంటున్నాడు, నయమానుకు ఏంటి ఎక్కడికి వెళ్ళావు అంటే, నీ దాసున్నాయన నేను ఎక్కడికి వెళ్ళా, ఇక్కడే ఉన్నాను అంటాడు. నువ్వు నయమాను దగ్గరికి వెళ్ళి ఆయన రథాన్ని ఎదుర్కొన్నప్పుడు నా మనసు నీతో కూడా లేదా అని చెప్పాడు. అని చెప్పేసి అక్కడ ఏలిషా గెహాజీతో అంటున్నాడు, నయమానుకు కలిగిన కుష్టము నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లవై కుష్టము కలిగి ఏలిషా ఎదుటి నుండి వెళ్ళిపోయాడు. ఈ మాటల గురించి మనం చూస్తే రాజులు 2వ గ్రంథము
5 అధ్యాయం 25 నుంచి 27 వరకు ఈ మాటలు ఉన్నాయి. చూద్దాం, అవి కూడా వాక్యం చదివి వాక్యాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా, అమాయకుడిగా యజమానుడి ముందంటే ఏలిషా ముందు నిలుచున్నాడు, అన్ని దాచిపెట్టాడు. వచ్చేసి ఏలిషా దగ్గరికి, యజమానుడి దగ్గరికి వచ్చి ముందు నిలిచాడు. అప్పుడు ఏలిషా వారిని చూసి గెహాజీ, నువ్వు ఎత్తటి నుండి వచ్చితివి అని అడిగినందున వాడు, నీ దాసుడనైనా నేను ఎత్తడికి పోలేదన్ను, ఎక్కడికి వెళ్ళలేదా నీ దాసుడిని, ఎక్కడికి వెళ్ళలేదు అని అంటాడు. అప్పుడు అప్పుడు మనం చూస్తే అంతటా ఏలిషా వానితో ఏమంటున్నాడు, 26 వచనంలో, 2 రాజుల గ్రంథము 5 అధ్యాయం 26 వచనం. అంతటా ఏలిషా వానితో, ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటుకు ఇది సమయమా అని చెప్పి, కాబట్టి కాబట్టి నయోమోనుకు కలిగినటువంటి కుష్ఠము నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటి ఉండినని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనై కుష్ఠము కలిగి ఏలిషా ఎదుటి బయలు వెళ్ళాడు. ఇప్పుడు మనం చూస్తే ప్రియులారా, ఈ వచనాలు మనం పరిశీలన చేస్తే మనకేమర్థమవుతుంది అంటే, తప్పు చేసింది గెహాజీ అయితే అతని సంతతికి కూడా కుష్ఠము రోగము ఎందుకు అంటింది? ఇది ప్రశ్న మన ముందుంది. కాబట్టి ప్రియులారా, ఇది ఎవరు చెప్పారు అంటే, ఒక ప్రవక్త చెప్పాడు, ఏలిషా ప్రవక్త చెప్పాడు. మరి మనం పరిశీలన చేస్తే మన ముందు ఉన్న సమస్య ఏంటి అంటే, సమస్యలు ఏంటంటే, దావీదు ఉరియా భార్య తప్పు చేస్తే జరిగింది ఏంటంటే, ఉరియా భార్య దావీదు కన్న బిడ్డను యెహోవా ఎందుకు మొత్తాను? ఇది ఒక సమస్య మన ముందుంది. అలాగే మనం చూస్తే రెండో సమస్య ఏంటంటే, సౌలు యెహోవా ఆజ్ఞను అతిక్రమిస్తే సౌలును అతని కుమారులు ఎందుకు చనిపోయారు? ఇది రెండవ సమస్య. మూడవ సమస్య ఏంటంటే, గెహాజీ తప్పు చేస్తే ఏలిషా గెహాజీతో నయోమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికి నీ సర్వకాలం అంటి ఉండినని ఎందుకు చెప్పాడు? ఇది మనం ఒకసారి ఆలోచించుకోవలసిన విషయం. ఈ సంగతుల్ని ప్రియులారా, ఇది మనం తెలుసుకోవాల్సిన సంగతులే కదా. మరి గత క్లాసులో మనం నేర్చుకుంది అంటే, తండ్రుల పాపము పిల్లల మీదకి వేయకూడదు, తండ్రులు చేసిన పాపాన్ని బట్టి తండ్రులకే మరణశిక్ష విధించాలి అని ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే తండ్రులు పాపం చేస్తే ఆ పాపము పిల్లల మీదకి వచ్చినట్లుగా ఉంది. కాబట్టి ఆలోచించవలసినటువంటి విషయం. అయితే ప్రియులారా, ఈ సంగతులు రాబోయే ఎపిసోడ్లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంగతులు ఎప్పుడు నేర్చుకుందాం? రాబోయే ఎపిసోడ్లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రాబోయే ఎపిసోడ్లో తండ్రులు పాపం చేస్తే వారి పిల్లలు నరకానికి వెళ్ళరు, పార్ట్ 2, ఎపిసోడ్ నెంబర్ 12. మనిషి జన్మతః పాపి కాదు, ఎపిసోడ్ నెంబర్ 12, తండ్రులు పాపం చేస్తే వారి పిల్లలు నరకానికి వెళ్ళరు లో రెండో భాగాన్ని మనం నేర్చుకుందాం వచ్చే క్లాసులో. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయమును నీరు గట్టి ఫలం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.